solving ordinary differential equation of higher order using Laplace transform. So one of the most important application of Laplace transform యొక్క ఇంపార్టెంట్ అప్లికేషన్ అనొచ్చు. మనకు ఎక్స్టర్నల్ యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీగా ఒక ప్రాబ్లం సాల్వింగ్ డిఈ యూజింగ్ ల్యాప్లాస్ అనేది 100% ఉంటుంది. ఏ యూనివర్సిటీ ఎగ్జామ్ ఇంజనీరింగ్ మ్యాథ్స్లో కంపల్సరీ సాల్వింగ్ ఓడిఈ యూజింగ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషను. సో చూద్దాం మనం ఇప్పుడు ఎలా సాల్వ్ చేస్తాం ఒక ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని యూజింగ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. సో చూసారంటే ఇక్కడ సో సాల్వింగ్ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యూజింగ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ వర్కింగ్ రూల్ ఏంటంటే దీనికి ఫస్ట్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి. అంటే ఎల్ తీసుకుంటాం ప్రతి టర్మ్ ముందర. తీసుకున్న తర్వాత ఇవి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఎల్ ఆఫ్ వై డాష్ అంటే ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ వై, దీన్నే మనకు వై బార్ ఆఫ్ ఎస్ అని కూడా అంటారు. నేను కొద్దిగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఇలా రాశాను ఫార్ములా. ఎస్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ వై ఆఫ్ జీరో. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ అంటే ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ వై డాష్ ఆఫ్ జీరో. ఎల్ ఆఫ్ వై త్రిబుల్ డాష్ అంటే ఎస్ క్యూబ్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ స్క్వేర్ ఇంటూ వై ఆఫ్ జీరో మైనస్ ఎస్ ఇంటూ వై డాష్ ఆఫ్ జీరో మైనస్ వై డబుల్ డాష్ ఆఫ్ జీరో. జనరల్లీ మనకు సెకండ్ డిగ్రీ వరకే అడుగుతుంటారు, ఎప్పుడైనా థర్డ్ డిగ్రీ అడిగినా వేయడానికి ఈజీగా. సో దీంట్లో లాజిక్ ఏంటంటే ఇక్కడ త్రిబుల్ డాష్ ఉంటే ఎస్ క్యూబ్ వస్తుంది, డబుల్ డాష్ ఉంటే ఎస్ స్క్వేర్ వస్తుంది, వన్ డాష్ ఉంటే ఎస్ ప్లస్ ఇంకొకటి డబుల్ డాష్ ఉంటే వై డాష్తో ఎండ్ అవుతుంది ఫార్ములా, త్రిబుల్ డాష్ ఉంటే డబుల్ డాష్తో ఎండ్ అవుతుంది. అలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. బట్ కంపల్సరీ ఇవి మైండ్లో ఉండాలి. ఇవి ఉంటేనే మనం ప్రాబ్లమ్ స్టార్ట్ చేయగలుగుతాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ఫార్ములాస్ అన్నీ రాసిన తర్వాత వై ఆఫ్ జీరో, వై డాష్ ఆఫ్ జీరో, వై డబుల్ డాష్ ఆఫ్ జీరో మనకి ఇచ్చుంటారు క్వశ్చన్లో, వాటిని సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ అన్ని టర్మ్స్ని ఆర్హెచ్ఎస్లో వై తప్ప రిమైనింగ్ టర్మ్స్ అంతా ఆర్హెచ్ఎస్కి పంపించేసామంటే అంటే ఈ ఎల్ని కూడా ఆర్హెచ్ఎస్లో పంపిస్తే ఎల్ ఇన్వర్స్ అవుతుంది. నౌ బై యూజింగ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్స్ వీఆర్ గోయింగ్ టు గెట్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఈ. జిఎస్ అంటే జనరల్ సొల్యూషన్. నో ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్ ప్రాబ్లము. ఇది రీసెంట్గా మనకు ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో 10 మార్క్స్కి అడిగినటువంటి ప్రాబ్లం, ఎస్ఏ టైప్ ప్రాబ్లం. చూడండి ఎంత ఈజీగా ఉంటాయో. మామూలుగా సాల్వింగ్ డిఈ యూజింగ్ ల్యాప్లాస్ అంటేనే మనం చాలా లెందీ సమ్స్ వదిలేద్దాం అనుకుంటాం, బట్ ఇలాంటి సమ్స్ కూడా ఉంటాయనే దానికి ఎగ్జాంపుల్. ఫస్ట్ సమ్ చూడండి. సాల్వ్ బై యూజింగ్ ల్యాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ d square y by dt square plus k square y equal to 0 given that y of 0 is 2, y dash of 0 is 0. ఓకే, సెకండ్ డిగ్రీ 2 కండిషన్స్ కంపల్సరీ ఇచ్చుంటారు, ఇనిషియల్ కండిషన్స్. ఫస్ట్ మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ అలానే రాసాం. d square y by dt square plus k square y equal to 0. దీన్ని మనకు ఈ ఫార్ములాస్ అప్లై చేయడానికి y డాష్ y డబుల్ డాష్ ఫార్మేట్లో రాస్తున్నాం. d square y అంటే సెకండ్ డెరివేటివ్ ఆఫ్ y, దట్ కెన్ బి రిటర్న్ లైక్ y డబుల్ డాష్ plus k square y is 0. సో ఫస్ట్ స్టెప్ ఏంటి? టేక్ ల్యాప్లాస్ ఆన్ బోత్ సైడ్స్ ల్యాప్లాస్ తీసుకోవాలి. సో ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ ప్లస్ కే స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై ఈక్వల్ టు 0. ఎల్ ఆఫ్ వై డబుల్ డాష్ అంటే నేను ఇప్పుడే చెప్పాను, ఎస్ స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై మైనస్ ఎస్ ఇంటూ వై ఆఫ్ 0 మైనస్ వై డాష్ ఆఫ్ 0. అది అట్నే యాజ్ ఇట్ ఈజ్ రాయడమే అంతే. అందుకే నేను చెప్పింది ఆ ఫార్ములా లేకుండా ప్రాబ్లం స్టార్ట్ కాదని. ప్లస్ కే స్క్వేర్ ఇంటూ ఎల్ ఆఫ్ వై. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ వై ఆఫ్ 0 ప్లేస్లో 2 రాస్తున్నాం. వై డాష్ ఆఫ్ 0 వచ్చి 0. సో ఇది 0 అయిపోతుంది. ఇక్కడ ఎల్ ఆఫ్ వై ఉంది, ఇక్కడ ఎల్ ఆఫ్ వై ఉంది. ఎల్ ఆఫ్ వైని కామన్ తీస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్. ఇక్కడ ఇది 0, ఇంకా మిగిలేదు ఏంటి? మైనస్ 2s. ఇది 2 ఇంటూ ఎస్ మైనస్ 2s. సో ఎస్ ఇంటూ 2 ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఎల్ ఆఫ్ వై ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎల్ ఆఫ్ వై కామన్ తీస్తే ఎస్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ 2s ఉంది. ఇది 0. మైనస్ 2s ఇటు సైడ్ వస్తే ప్లస్ 2s. సో ఎస్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ కూడా ఇటు సైడ్ పంపించాలి. నేనేం చెప్పాను? ఆఫ్టర్ సబ్స్టిట్యూటింగ్ ఇనిషియల్ కండిషన్స్ అండ్ ఆల్ ద టర్మ్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఒక్కొక్క టర్మ్ పంపిస్తున్నాం. సో ఇది వచ్చింది మనకు. ఎల్ని కూడా ఇటు సైడ్ పంపించామంటే 2 కాన్స్టెంట్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఈ ఫార్ములా మనకు తెలుసు ఏంటి? కాస్ ఏటీ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అంటే కాస్ ఏటీ. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అంటే కాస్ కేటీ. సో y ఈక్వల్ టు 2 cos kt అనేది మనకు ఫైనల్ ఆన్సర్. ఓకే, ఈజీగా వచ్చింది. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఈ. ఇలానే ఉంటాయని కాదు, ఇది ఒక ఎగ్జాంపుల్. మనకు సాల్వింగ్ డిఈ ఇలా కూడా ఉండొచ్చు ఈజీగా అనేసి. దీనిపైన మనం చాలా సమ్స్ చెప్పుకుంటాం నెక్స్ట్ వీడియోస్లో. ఓకేనా?